కాంగ్రెస్ బీజేపీ చారిత్రక ద్రోహం చేస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి సర్కార్ మౌనము ఆంధ్రప్రదేశ్కు వరంగా మారింది. 200 టీఎంసీల మళ్లింపు పేరిట జల హక్కులకు చెరబడతా ఉన్నారు. అదే రైపేరియన్ రైట్ అంటే ఏ ప్రాజెక్టుకి అయితే ముందుగా అనుమతి వస్తుందో ఆ ప్రాజెక్టుకే ముందు నీళ్లు పోవాలి. అది పైన ఉండని, కింద ఉండని, కొసకుండని, టేలెంట్ కాడ ఉండని, ఎక్కడైనా ఉండని. సో కాబట్టి ముందు వాళ్ళకి అనుమతులు వచ్చినాయి అనుకో, వాళ్ళు ఆ నీళ్ళ మీద హక్కులు సాధిస్తే ముందు 400 టీఎంసీలు ఏపీ వాడుకున్న తర్వాతనే పైన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ వాడుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం దీని మీద కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. 200 టీఎంసీల మళ్లింపు పేరిట జల హక్కులకు చెర, 400 టీఎంసీలు తరలించుకునేందుకు తెరచాటున కుట్ర, బనకచెర్ల పైన నెలాఖరున టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతున్న తెలంగాణ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నది. చంద్రబాబు డైరెక్షన్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నదా? గోదావరి జలాలను చెరబడుతున్న అందుకే చోద్యమా? తెలంగాణకు క్రాప్ హాలిడే, ఆంధ్రాకు కృష్ణా నీళ్లు, నిధులు నదులు ఏపీకే అన్నట్టు కేంద్ర ప్రభుత్వం తీరున్నది. మనకు మాట సాయం లేదు, మూట సాయం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, ఆయన ఉత్తమాటల రెడ్డి. ప్రతిపక్షంపై ఇరిటేషన్ తప్ప ఇరిగేషన్ పట్టదా? కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని జీబీ లింక్పై పోరాటం చేయాలి. అఖిల పక్షము ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టండి. కార్యాచరణ ప్రకటించి రాష్ట్ర హక్కులను కాపాడండి. లేదంటే బీఆర్ఎస్ తరఫున కార్యాచరణ ప్రకటిస్తాం. రైతులతో కలిసి ఉద్యమం, అవసరమైతే సుప్రీంకోర్టు కోతాం. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరిక. గోదావరి బనకచెర్ల పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఆయన ఇచ్చిండు. నిన్న ఇచ్చినటువంటి వ్యాఖ్యలు ఇవి. గోదావరి బనకచెర్ల లింకుతో తెలంగాణ జల హక్కులకు గండి కొడుతున్న ఏపీ ఇప్పుడు 200, మున్ముందు 400 టీఎంసీలు తరలించుకుపోయేటువంటి పన్నాగం. మరో పోతిరెడ్డిపాడుల జీబీ లింకు. ఈ విషయాన్ని ఫస్ట్ మనమే దీన్ని బయటకు తీసుకొచ్చాం. ఈ బనకచెర్ల వల్ల ఎంత కుట్ర జరుగుతుంది అనేది వి ప్రకాష్ గారు మనం కూర్చొని దాన్ని తీసుకొచ్చి బయటకు వచ్చి దానికోసమే ఇది చేస్తారని చెప్పేసి కూడా మనం దాన్ని మాట్లాడడం జరిగింది. కానీ మీడియా సంస్థలు కూడా చూడండి, ఎవరు కూడా ఈ బనకచెర్ల మీద కానీ దీని మీద కానీ వార్తలు రాస్తారు. ఇంకా ముందు మీకు పత్రికల్లో కూడా చూపిస్తే ఎట్ట జరుగుతుందో వ్యవహారం. మరో పోతిరెడ్డిపాడుల జీబీ లింక్ నియంత్రించాల్సినది కేంద్రమే సాయం చేస్తా ఉన్నది. బాబు బీజేపీతో లోపాయికారి ఒప్పందం, గురుదక్షిణగానే రేవంత్ మౌనంగా ఉన్నాడు. ఇకనైనా జీబీ లింక్ పైన పోరాడాలి, లేదంటే బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటిస్తుందని చెప్పేసి ఇట్లా మాట్లాడిరు. అసెంబ్లీ సెషన్ పెట్టండి. రాష్ట్రం నుంచి ఉన్న 2 కేంద్ర మంత్రులు ప్రధానితో మాట్లాడి ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలి. ఏపీ జలదోపిడి పైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్షం నిర్వహించాలి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి బనకచెర్లను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. ఏపీ అక్రమ నీళ్ల తరలింపు పైన సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేయాలి. నీటి హక్కులు కాపాడాలి. రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై బురద చల్లడం మానేసి ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకో. తెలంగాణ నీటి హక్కులను ఏపీ కాలరాస్తుంటే మౌనంగా ఉంటూ చరిత్రహీనుడిగా మిగిలిపోకు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మొద్దు నిద్ర వీడండి. ఏపీ నిర్మిస్తున్నటువంటి అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోండి అని చెప్పేసి నిన్న ఆయన తెలంగాణ భవన్లో శనివారం నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా నిన్న వారు చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇవన్నమాట. నిజంగా కూడా జీబీ లింక్ అనేది తెలంగాణ పాలిట చాలా శాపంగా మారబోతా ఉన్నది. ఆ శాపము ఏ రకంగా ఉండబోతా ఉందో కూడా మనం మాట్లాడుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం.